జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం టిఫిన్ చేసావు వసు? ఇడ్లీ పిన్ని. హా? ఇడ్లీ ఒకటి చేసావా అక్క? హా. చట్నీ కూడా ఒకటే ఉన్నట్టుంది. ఏదో ఒకటి కూర్చోండి. ఏంటండి తినేది? మనం ఏమైనా బెగ్గర్లమా? ఒకటే టిఫిన్ ఒకటే చట్నీ తినడానికి? అడుక్కు తినేవాళ్ళు కూడా 4-5 రకాలు తింటారు. మనకే ఈ కర్మ పట్టింది. 4 రకాల టిఫిన్లు చట్నీలు చేయడానికి ఇదేం హోటల్ కాదత్తయ్యా. ఇల్లు అని తెలుసు బావగారు, మరి హీనంగా పెట్టడం ఏంటి? హీనమేముంది హారిక? వాళ్లకున్నంతలో పెడుతున్నారు, తినకుండా కామెంట్ చేయడం ఏంటి? మేం అనాథలం కాదే, అనాథాశ్రమంలో ఉండట్లేదు ఏది పడితే అది తినటానికి. ఒక్కరోజు అనాథాశ్రమంలో ఉండి చూడండి, తెలుస్తుంది. ఏం బావగారు, మీరుండొచ్చారా ఏంటి? ఎందుకు గొడవ? ఏదో ఒకటి తిందాం, కూర్చోండి. ఈ ఇడ్లీలు చట్నీ నేను తినలేనండి, నా వల్ల కాదు. ఆల్రెడీ ఈ కొంపకి ఇడ్లీల బండి కుటుంబం అని పెద్ద పేరే ఉంది. దాన్ని సార్థకం చేస్తూ రోజు ఇడ్లీలు చేస్తే ఎలా? రేపటి నుండి వేరే టిఫిన్ చేస్తాను పిన్ని. ఈ రోజు పరిస్థితి ఏంటని అడుగుతున్నానక్క. మేము తినాలా లేక ఫాస్టింగ్ ఉండాలా? ఈ మాత్రానికి మమ్మల్ని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు? మాకు నచ్చిన చోట నచ్చిన తిండి తినేవాళ్ళం కదా, మీకు ఇబ్బంది ఉండేది కాదు కదా. అందరూ కలిసి ఉండాలని అభి మనల్ని ఇక్కడ తిరిగి తీసుకొచ్చాడత్తయ్యా. అభికి సంపాదన లేదు, ఉన్నదాంతో సర్దుకుపోకుండా చీటికి మాటికి గొడవ చేస్తే ఎలా? కావాల్సింది ఇవ్వకపోతే గొడవలే వస్తాయి బావగారు. మేం విడిగా ఉంటామంటే ఎవ్వరూ వినలేదు. మేం కోరింది పెట్టమంటే మా వల్ల కాదు అంటున్నారు. మాకు నచ్చినట్టు బతికే స్వేచ్ఛ లేదా? గొడవ చేయకుండా కామ్గా ఉండ. ఎందుకురా దాన్నో నొక్కుతారు? వీళ్ళు మన కడుపు కొట్టడం సరిపోలేదనా? క్షమించండి అత్తయ్య, రేపటి నుంచి మీకేం కావాలో అవన్నీ తెస్తాను. ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఈ రోజుకి తినండి. కడుపు నిండిపోయిందిరా, రేపటి నుంచి తింటాలే. అఖిల్, హారిక, మీరైనా తినండి. ఈ దిక్కుమాల టిఫిన్ తినడం కంటే పస్తులుండటం బెటర్. ఛ! అభి, వదిలే. వాళ్ళంతే, మారరు. వాళ్ళ కోసం నీ మనసు కష్టపెట్టుకోకు. వచ్చి కూర్చో. అమ్మ వసు, అభికు టిఫిన్ పెట్టమ్మా. మీరు వదిన తినండి అన్నయ్య, నేను తర్వాత తింటాను. నిన్నట్నుంచి నీరసంగా ఉన్నావు అభి, కొంచెం తిను. తర్వాత తింటాను వదిన. ఏవండి, అఖిల్ హారికలకి నచ్చజెప్పి నేను టిఫిన్ పెడతాను, మీరు తినండి. అన్నయ్య వదిన మీరు తినండి వసు గారు, నాకు కొంచెం టైం కావాలి. గోల్! అమ్మా, మమ్మీ, డాడీ, పెద్దమ్మ, పెదనాన్న, బూచి, బూచి, అక్కడ బూచి ఉంది. బూచి, మమ్మీ, బూచి, అక్కడ బూచి ఉంది. ఏమైంది బన్నీ? అక్కడే ఉంది. బూచి, బూచి.
అత్తయ్య ఏంటి అవతారం? మీరేంటి? ఆ డ్రెస్ ఏంటి? ఆ మేకప్ ఏంటి పిన్ని? బన్నీని భయపెట్టేశారు కదా పిన్ని. వీడు అరుస్తాడని నేను అస్సలు అనుకోలేదు. అసలు ఎందుకు ఈ అవతారం అత్తయ్య? ఆ, ఉద్యోగం కోసం అభి. ఉద్యోగమా? ఏ ఉద్యోగం పిన్ని? ఒక కంపెనీలో ఉద్యోగం ఉందని పేపర్లో వచ్చింది. ఆ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నాను. జాబ్కైతే మాత్రం ఇలా వెళ్ళాలా? చీరలోనే వెళ్ళొచ్చుగా. ఇలా వెళితే బాగుంటుంది కదే. మోడర్న్గా ఉంటాను, కంఫర్ట్గా కూడా ఉంటుంది. అసలు మీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అత్తయ్య? హా, నువ్వు అక్కడవే సంపాదించాలి, ఇంతమంది కూర్చుని తినాలి. అందుకే నేను జాబ్ చేసి డబ్బులు సంపాదించి నీకు సాయం చేద్దాం అనుకుంటున్నాను. ఈ వయసులో మీరేం కష్టపడతారు పిన్ని? నాకేమంత వయసు అయిందే? మీకంటే కాస్త పెద్దదాన్ని, అంతేగా. నుంచుంటే కాళ్ళ నొప్పులు, కూర్చుంటే కీళ్ల నొప్పులు. ఎందుకు ఈ తలనొప్పి పిన్ని? నాకేమని నొప్పులు లేవు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ఈ డ్రెస్సులో అసలే అందంగా కూడా ఉన్నాను. నాకు ఖర్చులున్నాయి. అందుకే మీ మీద ఆధారపడలేనుగా. అందుకే జాబ్ చేయాలనుకుంటున్నాను. అసలు మీకేం ఖర్చులు ఉంటాయి అత్తయ్య? ఉంటాయి అబ్బి. పైకి చెప్పుకోలేని కష్టాలు, ఖర్చులు చాలా ఉంటాయి. అదేంటో మాతో చెప్పండి పిన్ని. చెప్పుకోలేనివని చెప్పాను కదా. మాతో కూడా చెప్పకూడదా? ఎవరితోనూ చెప్పకూడదు. మీకేం కావాలో నేను ఇస్తాను అత్తయ్య. ఇంట్లోనే ఉండండి. ఉండలేనబి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను జాబ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంటర్వ్యూకి టైం అవుతోంది, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మమ్మా. వీధిలో స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి. రే బన్నీ, మీ మంచి కోసమే చెప్తున్నానమ్మమ్మా. కుక్కలు కరవకుండా చూసుకోండి. ఆడపులినిరా, నన్ను ఏ కుక్క కరవలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.